హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే మన జీమెయిల్ అకౌంట్లో కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ అయితే చెప్పబోతున్నాను. ఈ సెట్టింగ్స్ తోటి మన జీమెయిల్ అకౌంట్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. మనం ఈ జీమెయిల్ అకౌంట్ని అయితే చాలా రకాల ప్లేస్లో అయితే ఇస్తూ ఉంటాం కదా. ఏదైనా కొత్త యాప్స్ అనేది ఇన్స్టాల్ చేసినప్పుడు కొన్నిసార్లు అది జీమెయిల్ని అయితే అడుగుతుండేది, అక్కడ ఇస్తాం. లేదంటే ఏదైనా వెబ్సైట్స్లో అయితే జీమెయిల్ని అయితే ఇస్తూ ఉంటాం. అలా మన జీమెయిల్ అనేది చాలా చోట్ల ఎక్స్ప్లోర్ అయిపోతుంది. మన డేటా కూడా చాలామందికి తెలిసిపోతూ ఉంటుంది. సో అలాగే తెలియకుండా ఉండడానికి మన జీమెయిల్లో కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. ఈ ఆప్షన్ కనుక మనం చేసినట్టయితే మన జీమెయిల్ అనేది అయితే సేఫ్గా ఉంటుంది. సో ఈరోజు ఆ జీమెయిల్లో వచ్చిన కొత్త ఆప్షన్ ఏంటి, మన జీమెయిల్ అకౌంట్ని ఎలా సేఫ్గా ఉంచాలనేది చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఈ వీడియోని కనుక మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు సెట్టింగ్స్ ఏంటి, ఏం చేయాలనేది అయితే చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఎందుకంటే మన జీమెయిల్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోకపోతే ఆ కొత్త ఆప్షన్ అనేది అయితే మనకు కనిపించదు. అందుకే ఇక్కడ జీమెయిల్ అని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ చూడొచ్చు అప్డేట్ అని వచ్చింది కదా, దీని అయితే క్లిక్ చేసి అప్డేట్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేసి ఆ తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. జీమెయిల్ని అయితే అప్డేట్ చేసేసిన తర్వాత ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏమేమి యాప్లోకి మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యారని చెప్పేసి ఏమేమి మెసేజ్లు వచ్చినాయి అని చెప్పేసి అన్నీ ఇక్కడైతే ప్రతిదీ కనిపిస్తుంది. అండ్ అలాగే మీరు ఏ అకౌంట్ని అయితే ఈ సెట్టింగ్స్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ని అయితే సెట్ చేసుకోండి. ఫస్ట్ ఈ సెట్టింగ్ అయితే చేయండి. ఇక్కడ చూడొచ్చు ప్రతి మెసేజ్ ఏమేమి అకౌంట్కి జీమెయిల్స్ అది ఇచ్చాం ప్రతిదీ అయితే కనిపిస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన చూసినట్టయితే 3 డాట్స్ కనిపిస్తాయి. దీని అయితే క్లిక్ చేస్తే మీరు ఇలా కొంచెం పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఏదో ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే అది. దీంట్లో సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇప్పుడు మీరు మీ జీమెయిల్ తోటి ఏమైనా సబ్స్క్రిప్షన్స్ అవి తీసుకుంటుంటారు కదా, దానికి సంబంధించింది ఇది. అక్కడ నుంచి వచ్చి ఆ సబ్స్క్రిప్షన్ తీసుకున్న దగ్గర నుంచి వచ్చి స్కామ్ మెసేజెస్ అవి రాకుండా ఉంటే మనకి ఇరిటేటింగ్ అయితే ఉండదు. అందుకే ఈ మేనేజ్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎవరితోటైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని చెప్పేసి మీకు అయితే కనిపిస్తే, నేనైతే ఏం సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు కాబట్టి నాకైతే చూపించట్లేదు. మీరు దేనైతే చూపిస్తుందో దాన్ని సింపుల్గా అయితే క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రిప్షన్ అన్సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది మీకు. దాన్ని క్లిక్ చేసిన అయితే అదైతే ఆఫ్ అయిపోతుంది. అలా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే స్కామ్ మెసేజెస్ అయ్యి రాకుండా ఉంటాయి. మన అకౌంట్ అనేది కూడా సేఫ్గా అయితే ఉంటుంది. మన జీమెయిల్ అకౌంట్ మీకు ఏమేమైతే కనిపిస్తున్నాయో అన్నింటిలో కూడా అన్సబ్స్క్రైబ్ అనేది వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేసి అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే గైస్ మీ జీమెయిల్ అయితే మీరు సేఫ్గా అయితే ఉంచుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే ఇంతే. అండ్ అలాగే మీకు ఏ మొబైల్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియో అయితే ఉంటుంది. మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తే ఒకసారి చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి ఇంతే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.